హాయ్ వ్యూవర్స్, నేను మీ నర్మదా ఏషాల. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో రొమాంటిక్ లవ్ స్టోరీ 'శుభలేఖ' భాగం 1. శీతాకాలం చలి వణికిస్తోంది. భారెడు పొద్దెక్కినా అలా కనిపించడం లేదు. సూర్యుడు అప్పుడే మెల్లిగా మంచు దుప్పటి తొలగించి తొంగి చూస్తున్నాడు. గోవా నుండి బయలుదేరిన ఫ్లైట్ ఆకాశంలో పక్షిలా రివ్వున ఎగురుతూ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. తోటి ప్రయాణికులతో పాటు అందులో నుండి 6 స్నేహితులు దిగారు. వాళ్ళు 3 వారాల టూర్ ముగించుకొని ఇప్పుడే సిటీకి వస్తున్నారు. 6 చెక్అవుట్ అయి ట్యాక్సీ స్టాండ్కు వచ్చారు. 2 ట్యాక్సీలు పట్టుకొని ఒక్కొక్క ట్యాక్సీలో 3 చొప్పున ఎక్కి కూర్చున్నారు. ట్యాక్సీలు బయలుదేరాయి. ముందు బయలుదేరిన కారులో తరుణ్, కరణ్, రేష్మ ఉన్నారు. తర్వాత దాంట్లో మయూక్, షీలా, కేతిక ఉన్నారు. కాస్త దూరం ప్రయాణం చేయగానే ఇక్కడ ఆపండి అంది కేతిక. క్యాబ్ ఆగింది. ఆమె దిగి వెళ్ళగానే షీలా మయూక్ దగ్గరికి జరిగి కూర్చుంది. అమ్మయ్య, ఇప్పటికి మనకు ప్రైవసీ దొరికింది మయూ అంటూ అతని చేతిని తన చేతితో పట్టుకుంది. మయూక్ ఆమె చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని దూరంగా జరిగాడు. ఏంటి మయూ, నేనెంత దగ్గరికి రావాలని చూస్తుంటే నువ్వు నన్ను అంత దూరం పెడుతున్నావు. డ్రింక్ చేసినప్పుడు మాత్రం నా చుట్టూ తుమ్మెదలా తిరుగుతావు. నీకు మత్తులో ఉంటే తప్ప మగువ కంటికి ఆనదా, లేక అవసరం లేదా? హస్కీ వాయిస్తో అడిగింది. అతను సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు. అతని నవ్వు పారిజాతాలు రాలుతున్నట్టు ఉంది. షీల అతన్నే రెప్పవాల్చకుండా చూస్తూ అతని ముఖాన్ని తన వైపు తిప్పుకుంది. చూడు మయూ, నువ్వు ఇలాంటి నవ్వుతోనే అమ్మాయిల్ని పడేస్తావు. నీ నవ్వులో ఏదో మాయ ఉంది. అది నన్ను నీ వైపు లాగుతోంది. నువ్వేమో దరి చేరనివ్వవు. ఇలా అయితే ఎలా చెప్పు, గోముగా అంది. అతడు సమాధానం చెప్పలేదు. మళ్ళీ అదే నవ్వు నవ్వాడు. ఆమె నిట్టూర్చింది. ఇంతలో ఆమె ఇల్లు వచ్చింది. క్యాబ్ ఆగింది. అబ్బా, ఇప్పుడు నేను దిగి మా ఇంటికి వెళ్ళాలా? నాకు అలా వెళ్ళాలని లేదు. నీతో పాటు మీ ఇంటికి రావాలని ఉంది. నన్ను నీతో తీసుకెళ్ళు మయూ ప్లీజ్, గారంగా అడిగింది. అలా కుదరదు, కానీ దిగు సీరియస్గా అన్నాడు మయూక్. ఆమె అలుకగా చూసింది. అతడు కారు దిగి అటుగా తిరిగి వచ్చి షీలా వైపు ఉన్న కారు డోర్ ఓపెన్ చేశాడు. ఇక తప్పదు అనుకొని కారు దిగింది. ఆమె దిగిందే తడువుగా మయూక్ కారెక్కి కూర్చున్నాడు. డ్రైవర్ పోనీ అన్నాడు. కారు శరవేగంతో సిటీ వైపు దూసుకుపోయింది. షిట్, ఈ మయూ ఎప్పుడూ ఇంతే, చేతికి చిక్కినట్టే ఉంటాడు. అంతలోనే అందకుండా జారిపోతాడు. ఎంతకాలం ఇలా నా నుంచి తప్పించుకుంటాడో చూస్తాను. ఏదో ఒకరోజు అతన్ని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అనుకొని కుడికాలు ఎత్తి నేలకేసి విసిరింది. ఆమె కాలుకున్న శాండిల్ నేలను తాకి టప్పుమని సౌండ్ చేసింది. ఆ తర్వాత గేటు తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. సైడ్ వ్యూ మిర్రర్లో ఆమెను చూసిన మయూక్ సిల్లీ గర్ల్ అనుకున్నాడు. తన ఇంటి ముందు క్యాబ్ ఆగగానే కిందికి దిగాడు. ఆ ఇంటిని చూసి షాక్ అయ్యాడు. ఇది మా ఇల్లేనా, లేక దారి తప్పి వచ్చానా? నా ఇంటి అడ్రస్ నేనే మర్చిపోయానా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. అతను అలా అవాక్కవడానికి కారణం ఉంది. ఇంటికి కొత్తగా రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. గేటుకు, వీధి గుమ్మానికి మామిడి ఆకులు పెట్టి బంతిపూల తోరణాలు కట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పెళ్లికలతో కలకలలాడుతోంది. పని మీద అప్పుడే అక్కడికి వచ్చిన పని మనిషి మంగి గేటు తీసుకొని బయటికి చూసింది. ఆమెను చూసిన మయూక్ అయితే ఇది మా ఇల్లే అని నిర్ధారించుకొని లోపలికి వచ్చాడు. అతను వచ్చేసరికి తల్లి రంజిత, తండ్రి రఘుపతి హాల్లోనే ఉన్నారు. అతన్ని చూసి ఇదేనా రావడం అన్నాడు రఘుపతి. తండ్రి అంటే స్వతహాగా అతనికున్న గౌరవంతో మీరు రమ్మని మెసేజ్ పెట్టారు. నేను వెంటనే బయలుదేరి వచ్చాను. ఫ్రెష్ అప్ అవ్వడానికి తన గదికి వెళ్తూ చెప్పాడు మయూక్. 5 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. టిఫిన్ చేద్దువుగానిరా అంటూ పిలిచింది రంజిత. చేసి వచ్చాను అమ్మా అన్నాడు మయూక్. అయితే ఇలారా, వచ్చి ఇక్కడ నా పక్కన కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రఘుపతి. మన ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది? ఇంటికి రంగులు వేసి ఇంత అందంగా అలంకరించారు అంటూ తండ్రి పక్కన కూర్చున్నాడు మయూక్. ఫంక్షన్ కాదురా, నీ పెళ్ళి అని చిన్నగా నవ్వుతూ చెప్పింది రంజిత. వాట్ అని ఒక్కసారిగా అదిరిపడి లేచి నిలబడ్డాడు. నోరు తెరిచి అలాగే తల్లి వైపు చూస్తూ ఉన్నాడు. అలా షాక్ అవ్వకు, నువ్విచ్చే షాకులతో పోలిస్తే ఇదేమంతా పెద్ద షాక్ అని. కూర్చో చిరుమందహాసంతో అన్నాడు రఘుపతి. అమ్మాయి ఎవరో ఏంటో ఏమీ తెలుసుకోకుండా, ఆమెను చూడకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు? ఈ పెళ్లి నేను చేసుకోను కోపంగా అరిచాడు మయూక్.
ఇప్పుడు చూడు అంటూ తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోను అతని సెల్ ఫోన్కి ఫార్వర్డ్ చేశాడు రఘుపతి. ఫోటోను చూడకుండా అయినా సరే నేను చేసుకోను మొండికేశాడు మయూక్. నువ్వు చేసుకోవని నాకు తెలుసు, కానీ నేను చేయిస్తాను. నువ్వు మొండివైతే నేను జగమొండిని. రంజిత, వీడికి మిగతా విషయాలు చెప్పి పెళ్ళికి ప్రిపేర్ చేయి. నాకు పనుంది, నేను వెళ్ళి వస్తాను గంభీర స్వరంతో అన్న రఘుపతి బయటికి వెళ్ళాడు. ఏంటమ్మా నాన్నగారు అలా మాట్లాడుతున్నారు? నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకుండా నాన్నగారికి వత్తాసు పలుకుతున్నావు. చిన్నపిల్లాడిలా బుంగమూతి పెట్టాడు అతడు. నువ్వు పద్ధతిగా ఉంటే ఆయన ఇలా ఎందుకుంటారు? నువ్వెప్పుడూ ఫ్రెండ్స్ని వెంటేసుకొని టూర్లని పిక్నిక్లని నెలల తరబడి ఊర్లు పట్టుకుని తిరుగుతుంటే ఆయన ఇంకేం చేస్తారు? నువ్వేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే ఎప్పటికో చూసుకొని రిప్లై పెడతావు. ఇదేమీ బాగోలేదు మయూ. ఆయనకే కాదు, నేను కూడా విసిగిపోయాను అంది రంజిత. ముందు చదువు అన్నారు, అది అయిపోగానే ఉద్యోగం అన్నారు. ఇదేనా జీవితం అంటే? లైఫ్లో కాస్త ఫన్ ఉండాలి కదా అమ్మా. అది ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు అన్న అతడు. అందుకే నేను సరదాగా అలా తిరుగుతూ ఉంటాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. అయినా పెళ్ళి తర్వాత మానేస్తానని నాన్నకు మాటిచ్చాను. ఇంకేం కావాలి? అయినా కానీ ఇంత అర్జెంటుగా నాకు పెళ్ళి ఏంటి, ఈ ఏర్పాట్లు ఏంటి అని అసహనంతో విసుక్కున్నాడు. అతడు చెప్పింది ఆమె పట్టించుకోలేదు. నీకోసం నేను కాఫీ తెస్తాను. ఈలోపు నువ్వు మీ నాన్నగారు పంపించిన ఫోటో చూస్తూ ఉండు. ఎందుకో ఆ అమ్మాయి నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక నాకు నాన్నగారికైతే బాగా నచ్చింది అని కూర్చున్నది కాస్త లేచి కిచెన్ లోపలికి వెళ్ళింది. ఎవరెంత టెంప్ట్ చేసినా టెంప్ట్ అవ్వని నన్ను చూసి అమ్మాయిల్లో కొందరు పిచ్చోడు అనుకుంటే మరికొందరు ప్రవరాఖ్యుడు అనుకుంటారు. మరి అమ్మా నాన్న ఏమనుకొని ఉంటారు? ఆలోచనగా అనుకున్న అతడు, ఎవరేమైనా అనుకొని, నా థాట్స్ నాకున్నాయి. అరే, అమ్మాయి అంటే ఎలా ఉండాలి? చూడగానే నన్ను ఇంప్రెస్ చేసేలా ఉండాలి, అంతేనా? నా మనసులో అలా నిలిచిపోవాలి. ఆమె లేకుండా నేను ఉండలేను అన్న ఫీలింగ్ కలగాలి. అలాంటి అమ్మాయి నా జీవిత భాగస్వామిగా రావాలి. అలాంటి ఆమె కోసమే నా అన్వేషణ. కానీ ఇంతవరకు అలాంటి ఆమె నా ఎదురు పడలేదు. నా అన్వేషణ ఫలించలేదు. అక్కడికి నా ఫ్రెండ్ తరుణ్ అంటూనే ఉంటాడు, మయూ, నిన్ను ఇంప్రెస్ చేసే అమ్మాయి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదురా. అందుకే నీకెవరూ నచ్చడం లేదు. నువ్వు ఇలాగే మరికొంతకాలం మనసును దోచే అమ్మాయి కావాలంటూ కూర్చున్నావనుకో, నీకు పెళ్ళి కాదు, బ్రహ్మచారిగా మిగిలిపోతావు. ఆనక జీవితాన్ని అనుభవించకుండానే నీకు వయసు అయిపోతుంది. నేను చెప్పాలనుకునేవి చెప్పేశాను, ఆ తర్వాత నీ ఇష్టం అని నన్ను టీచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వాడన్నది కూడా నిజమేనేమో అనిపిస్తుంది నాకు, మనసులో అనుకున్నాడు మయూక్. మా నాన్నగారు ఏ అప్పలమ్మనో సెలెక్ట్ చేసి ఉంటాడు. ఇప్పుడు నాకు నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేసుకుని తీరాలి. ఒకసారి డిసైడ్ అయ్యాడు అంటే ఆయన మాటకు తిరుగుండదు. అది నేనైనా ఎవరైనా ఓకే అని తీరవలసిందే. ఈ విషయంలో నాన్న చండశాసనుడు. నాకు ఒక్కొక్కప్పుడు అనిపించేది ఈయన టూ మచ్గా చేస్తున్నారని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అంతకు మించి అని. ఈ పెద్దలున్నారే, పిల్లల మనసుని అర్థం చేసుకోరు అని బాధతో మనసులో వాపోయాడు మయూక్. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేశాడు. ఫోటో చూడాలి అన్న ఆసక్తి ఏమాత్రం లేదు అతనికి. తప్పక అన్యమనస్కంతో ఆ ఫోటోని చూశాడు. అంతే, ఒక్కసారిగా అతని గుడ్లు బయటికి పొడుచుకొని వచ్చాయి. ఫోటోలో ఉన్న ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాడు. గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. సూర్యుని లేత కిరణాలలో తడిచి అప్పుడే విచ్చుకున్న గులాబీలా ఎంత ముద్దుగా ఉంది ఈ ముగ్ధ. అనుకోకుండా ఉండలేకపోయాడు అతడు. తన్మయత్వంతో అతని మనసు నిండిపోయింది. ఓఫ్, నోటి ద్వారా గాలిని బయటికి వదిలిన మయూ, తొలిచూపులోనే నా మనసు లాగేస్తున్నావు. ఇన్నాళ్ళు ఏమైపోయావు? నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కున్నావు? నీకోసమే నేను వెతకని చోటు లేదు, అన్వేషించని ప్రాంతము లేదు. ఏ కలుగులో దాక్కున్నావు? ఇప్పుడా బయటికి రావడం ఫోటోలో ఉన్న అమ్మాయితో అన్న అతడు. మాట్లాడు, మౌనంగా ఉంటే ఎలా? నీ మనసు నాకు తెలిసేదెలా? లిపిలేని కంటి భాషతో పలికించు నీ మనోభావాలని అని ఆ అమ్మాయి తన ముందు ఉన్నట్టు ఊహించుకొని ఫోటోతో మాటల్లో పడ్డాడు మయూక్. తొలివలుపు అతనిలో దాక్కున్న కవిని బయటికి లాగింది. అలవోకగా కవిత్వం చెప్పేస్తున్నాడు. వంటింట్లో కాఫీ పెడుతూ ఊరకంట కొడుకుని చూసి నా రంజిత నవ్వుకుంది. నాన్న, నువ్వు ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశావో ఏంటో అని ఇందాకటి నుండి ఒకటే టెన్షన్ పడ్డాను. కానీ యు ఆర్ ఏ జీనియస్.
నా మనసు తెలిసిన వాడిలా నాకు నచ్చేలా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేశావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మయూఖ్. ఆ ఫోటోకు ముద్దులు పెట్టేశాడు. కొడుకు చేసిన పనిని దూరం నుండి చూస్తూ బుగ్గలు నొక్కుకుంది రంజిత. అయినా నా పిచ్చి కానీ అంత అందమైన అమ్మను సెలెక్ట్ చేసుకున్నా నువ్వు నీ కొడుకునైనా నా కోసం మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తావన్న ఆలోచన నాకెందుకు రాలేదు? నేనొక బుద్ధుని, తెలివిలేని మొద్దుని అనుకుంటూ తన చేత్తో తన నెత్తి మీద ఒక్కటి ఇచ్చుకున్నాడు అతడు. కొడుకు మనోభావాలను గమనిస్తూ వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చిన రంజిత, నాకు తెలుసురా నీకు అమ్మాయి నచ్చుతుందని మనసులో అనుకుంది. అమ్మగారు, కాఫీ రెడీ అయింది. మీరు తీసుకెళ్ళి చిన్నబాబు గారికి ఇస్తారా? నన్ను ఇవ్వమంటారా? కాఫీ కప్పులో పోస్తూ అడిగింది మంగి. ఇలా తే, వాడికి నేనే ఇస్తాను అని మంగ్లీ చేతిలో నుండి కాఫీ కప్పును తీసుకొని మయూకు దగ్గరికి వచ్చింది ఆమె. అమ్మాయి ఎంత బాగున్నా చేసుకోను అన్నావు. ఇష్టం లేనిది ఎందుకులే చేసుకోవడం. నేను నాన్నగారితో మాట్లాడతాను. నువ్వు మాత్రం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏం సుఖపడతావు? ఎన్నాళ్ళని కాపురం చేస్తావు అని అమాయకంగా ముఖం పెట్టింది రంజిత. నచ్చినా నచ్చకపోయినా నాన్నగారి కోసం చేసుకోవాలి కదమ్మా, లేకుంటే ఆయన గారి పరువు పోతుంది. అయినా నేనిప్పుడు అమ్మాయి నచ్చలేదు అంటే పెళ్ళి ఆగుతుందా? నాన్నగారి పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా? చెయ్యరు కదా. అనవసరంగా నా కోసం నువ్వు గొడవపడి నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? చేసుకుంటానులే అని పెద్ద త్యాగమూర్తిలా బిల్డప్ ఇస్తూ విచారంగా ముఖం పెట్టాడు. నీ సంతోషం కన్నా మాకు కావాల్సిందేముందిరా చెప్పు. అందుకని ఆ అమ్మాయితో పెళ్ళి క్యాన్సిల్ చెయ్యమంటాను. కానీ ఇదే ముహూర్తానికి నీకు పెళ్ళి మాత్రం జరుగుతుంది. ఆమె కూడా విచారంగా ముఖం పెడుతూ చెప్పింది. అదేలా? ఆశ్చర్యంతో అడిగాడు. ఏముంది, చిన్నప్పటి నుండి నువ్వు చూసిన అమ్మాయి, నీతో పాటు ఆడుకొని నీతోనే కలిసి పెరిగిన అమ్మాయితో నీ పెళ్ళి జరిపిస్తారు మీ నాన్నగారు అంటూ సాడ్ అయింది. ఏది, మన భవ్యతోనా అంటూ అవాక్కయ్యాడు మయూక్. అవును, నీ మేనత్త కూతురు భవ్యతోనే. నిన్ననే ఆవిడ మన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసింది. మేనరికముండగా బయట సంబంధం ఎలా చూస్తారన్నయ్య అంటూ నానా యాగి చేసింది. ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని కాదన్నావు అనుకో, ఇదే ముహూర్తానికి భవ్యతో నీ పెళ్లి చేయాలని మీ నాన్నగారు ఫిక్స్ అయ్యారు అని షాకింగ్ కబురు చల్లగా చెప్పింది రంజిత. అతడు పళ్ళు కొరుక్కొని, అమ్మా, ఆ బోండాన్ని నేను చేసుకోవడం కన్నా ఈ అప్పడాన్ని చేసుకోవడం బెటర్. చేతిలో ఉన్న ఫోటోని గాలికి అటు ఇటు ఊపుతూ అన్నాడు. అదేంటి మయ్యూ, ఇందాకే అమ్మాయి నచ్చలేదు అన్నావు. నచ్చందాన్ని చేసుకోవడం ఎందుకు? భవ్య అంటే నీకు ఇష్టమే కదా. దానికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. చేసుకోరా, నా కళ్ళ ముందు పడుంటుంది అని వస్తున్న నవ్వుని పెదాలు బిగించి ఆపుకుంది ఆమె. ఇష్టమంటే మన ఇంటి అమ్మాయిగా, ఒక మరదలుగా ఇష్టం, అంతేకాని పెళ్లి చేసుకుని కాపురం చేయడానికి సరిపోయే అంత ఇష్టం ఏమీ కాదు ఉడుక్కుంటూ చెప్పాడు మయూక్. నేను ఇలాగే మరి కాసేపు అమ్మాయి నచ్చలేదని బిల్డప్ ఇస్తే అసలుకే మోసం వచ్చేలా ఉంది అనుకున్న మయూకు, ఇంతకు ఈమె పేరేంటి అన్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నావన్నీ అందమైన ప్రేమ కథలు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.